మన గ్రామంలో 2 పిల్లలు ఉన్నారు, మతి స్థిమితం లేని పిల్లలు. ఒకళ్ళు బాబు, ఒకళ్ళు పాప. అంటే చిన్నపిల్లలు కాదు, కొంచెం పెద్దోళ్ళే. వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను చెప్పనా? మతి స్థిమితం లేనటువంటి దైవ జనుడైనటువంటి యేసన్న గారిని ఒక ప్రార్థనా కూడికలో ఆయన వెళ్ళినప్పుడు దేవుని యొక్క ప్రకాశమైనటువంటి వెలుగు ఆయన దగ్గరకు వచ్చి ఆయనను తాకినప్పుడు, స్వయంగా దేవుని యొక్క వెలుగును, ఆ ప్రకాశాన్ని ఆయన చూసినప్పుడు ఆయనకున్నటువంటి శాపము, ఆయనకున్నటువంటి రోగము, ఆయనకున్నటువంటి మతి స్థిమితము విడుదలైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ఎప్పుడైనా గమనించారా? అనేక మంది మతి స్థిమితం అంటే సింపుల్గా, మతి స్థిమితం అంటే మనం పిచ్చోళ్ళం అంటాం కదా, పిచ్చోళ్ళు, మైండ్ సరిగ్గా పనిచేయదు, వీళ్ళకి మెంటలు అంటాం కదా. అలాంటి వాళ్ళు సరిగ్గా తినలేరు, సరిగ్గా బట్టలు వేసుకోలేరు, మనలాగా చక్కగా ఒక ప్రాంతంలో ఒక పని చేసుకోలేరు, ఒక చోట నివాసం ఉండలేరు. వారికి రేయి ఉండదు, పగలు ఉండదు, ఎక్కడ పడితే అక్కడికి నడుస్తూ వెళ్తూ ఉంటారు. సరిగ్గా బట్టలు లేకుండా ఉంటాయి, సరిగ్గా తిండి లేకుండా ఉంటుంది, సరైన జీవన విధానం లేకుండా ఉంటుంది. అయితే వాళ్ళని చూసి మనం ఏమనుకుంటాం? వీళ్ళు పిచ్చోళ్ళు, వీళ్ళు మెంటలు, వీళ్ళు సరిగ్గా మైండ్ పనిచేయదు కాబట్టి వీళ్ళు ఇంతే అనుకుంటాం. కానీ నేను ఎప్పుడు అట్లా అనుకోను. ఎందుకంటే ఏదో ఒక రోజున యేసన్న గారిని స్వస్థపరిచిన దేవుడు వీళ్ళని కూడా స్వస్థపరుస్తాడు. యేసన్న గారికి మంచి జీవితాన్ని అందించిన దేవుడు వీళ్ళకి కూడా మంచి జీవితాన్ని అందిస్తాడు. యేసన్న గారిని శాపంలో నుండి, పాపంలో నుండి విడిపించిన దేవుడు వీళ్ళని కూడా వారి యొక్క శాపంలో నుండి, పాపంలో నుండి విడిపిస్తాడనే ప్రగాఢమైనటువంటి విశ్వాసం నాకుంది. అందుకనే ఎవరైనా సరే అటువంటి వారు నాకు కనిపించినప్పుడు నేను మనసులో వారి గురించి ప్రార్థన చేస్తా. ప్రభువా, వీరికి కూడా మాలాంటి సామాన్య మనుషుల లాంటి జీవితము ఇవ్వండి. సరైన బట్టలు లేకుండా, సరైన ఆహారం లేకుండా, సరైన జీవన విధానం లేకుండా ఎంతకాలం వీళ్ళు ఎక్కడ పడతారో, ఎక్కడ ఉంటారో, ఎక్కడికి వెళ్తారో, ఏం తింటారో, ఫస్ట్ ఉంటారో, ఎలా ఉంటారో తెలియదు. వీళ్ళని కూడా మీరు బాగు చేయండి అని నేను ప్రార్థన చేస్తుంటా. అదే విషయంతో, అదే విశ్వాసంతో మన గ్రామంలో ఉన్న 2 పిల్లల గురించి కూడా నేను ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే నా హృదయంలో వారిని బాగు చేయాలి. దేవుని ద్వారా, దేవుని సన్నిధి ద్వారా, దేవుని యొక్క గాయపడిన హస్తము ద్వారా, దేవుని యొక్క శిలువలో కార్చిన రక్తం ద్వారా వారు కూడా బాగుపడాలని నా హృదయంలో ఒక రకమైనటువంటి ఆవేదన, మంట ఉంది. ప్రైజ్ ద లార్డ్.